నా కలల కథనం. అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమ దరహాసం పార్ట్ 28. కీర్తి, నువ్వన్నది నిజమే. నాకు ఈ మధ్య అస్సలు బుర్ర పని చేయడం లేదు. అందుకే అన్నీ పిచ్చి పిచ్చిగా చేస్తున్నాను. ఇంతకుముందు మా అన్నయ్య కూడా చెప్పాడు, షాన్ నన్ను ప్రేమిస్తున్నాడు అని. కానీ అతని ప్రేమను నేనే అర్థం చేసుకోలేకపోతున్నాను. నా గురించి ఇంత ఆలోచించే అతన్ని నేను బాధ పెడుతున్నాను అంటూ తులసి తల బాదుకుంటూ, ఇప్పుడే నేను మా ఆయనను చూడాలి అని కీర్తితో అనింది. ఒసేయ్, నీకు ఏది తోస్తే అది వెంటనే చేసేస్తావు. ఇప్పుడు మనకు క్లాస్ ఉంది, అది ఎక్కొట్టి మీ ఆయనని చూడడానికి వెళ్దామనుకుంటున్నావా అని కీర్తి తులసిని వింతగా చూస్తూ అడిగింది. అనుకోవడం కాదు, నేను నిజంగానే వెళుతున్నాను. ఇప్పుడు జరిగే క్లాసులు నువ్వు విని నాకు ఎక్స్ప్లెయిన్ చేద్దువు, కానీ ఇప్పుడు నన్ను ఆపడానికి మాత్రం ప్రయత్నించకు. నేను వెళ్ళాల్సిందే అంటూ తులసి తన స్కూటీ స్టార్ట్ చేసుకొని షాన్ ఆఫీస్ వద్దకు వెళ్ళింది. తులసి పార్కింగ్ ప్లేస్లో తన స్కూటీని పార్క్ చేసి పరుగు పరుగున షాన్ క్యాబిన్లోకి వెళ్ళింది. అక్కడ షాన్ లేకపోయేసరికి ఆఫీస్ మొత్తం వెతికి చూసింది. అతను ఎక్కడా లేడు అని తెలుసుకొని రిసెప్షన్ వద్దకు వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్న అమ్మాయిని అడిగి షాన్ గురించి తెలుసుకుందామని వెళ్ళింది. ఆ అమ్మాయి తులసిని చూడగానే, మేడం మీరా, నమస్తే అంటూ లేచి నిలబడింది. ఆ అమ్మాయిని చూసి తులసి చిన్నగా నవ్వేసి, మీ సార్ ఎక్కడా, ఆఫీస్లో ఎక్కడా లేడు అని తులసి అడిగింది. అవును మేడం, సార్ ఆఫీస్లో లేడు, ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలీదు. ఈరోజు మీటింగ్ కూడా లేదు. కానీ ఎందుకో సార్ చాలా సీరియస్గా ఉన్నాడు. కోపంగా ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళాడు అని ఆ అమ్మాయి చెప్పడంతో చేసేది ఏమీ లేక తులసి ఇక ఇంటికి బయలుదేరదామని అనుకుంది. తులసికి పెద్దగా ఉన్న షాన్ ఫోటో కనిపించడంతో అతని ఫోటో చూస్తూ అడుగు ముందుకు వేసింది. షాన్ పిఏ పరిగెత్తుకుంటూ వచ్చి, మేడం, సార్ కారుకి యాక్సిడెంట్ జరిగిందంట అని అతను చెప్పగానే అతను చెప్పింది విని తులసి అలాగే కుప్పకూలిపోయింది. అయ్యో మేడం, సార్కి ఏమీ కాదు, మీరు భయపడకండి అని అందరూ తులసిని సముదాయిస్తూ ఉన్నారు. తులసి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ, ఇప్పుడు మీ సార్కి ఎలా ఉంది, ఏ హాస్పిటల్లో ఉన్నాడు అని తులసి అడిగింది. మేడం, నేను మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకువెళ్తాను, పదండి అంటూ అతను కూడా తులసితో పాటే వెళ్ళాడు. ఆఫీస్కి దగ్గరలోనే యాక్సిడెంట్ జరగడంతో వాళ్ళు వెళుతున్న దారిలో ఉన్న షాన్ కారుని చూసి తులసికి ప్రాణం పోయినట్టుగా అనిపించింది. కారు మొత్తం అస్సలు పనికిరాదు అన్నట్టుగా డ్యామేజ్ అయ్యి ఉంది. అది చూసిన తులసి కన్నీళ్లు కారుస్తూ, దేవుడా, నా భర్తకి ఏం కాకుండా చూడు తండ్రి అంటూ ఆమె మనసులోనే దేవుళ్ళందరినీ తలుచుకుంటూ ఉంది. హాస్పిటల్ ముందు కారు ఆపగానే తులసి కంగారు పడుతూ పిఏ చెప్పిన రూమ్లోకి వెళ్ళి చూసింది. ఆ రూమ్లో షాన్ లేడు, వేరే వ్యక్తి ఉండడంతో తులసికి ఇంకా భయం ఎక్కువైపోయింది. ఏంటి, ఈ రూమ్లో లేడు అంటే సీరియస్గా ఉందా అతనికి, ఐసీయూలో ఉన్నాడా అని తులసి అనుకొని పిఏ పిలుస్తున్నా వినకుండా
ఐసీయూ వద్దకు పరుగు తీస్తూ ఉంది. అక్కడ కూడా షాన్ లేడు అని తెలుసుకొని గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంది. సరిగ్గా అప్పుడే ఆమె వెనకాల నుండి భుజంపై చేయి వేయడంతో వెనక్కి తిరిగి చూసి కళ్ళు నలుచుకొని బాగా అంటూ గట్టిగా హత్తుకుని ఏడుస్తూ ఉంది. పిలుపు కొత్తగా ఉంది. ఆమె కళ్ళలో ఉన్న ప్రేమ కన్నీళ్ల రూపంలో బయటికి రానిచ్చింది. అది తెలుసుకున్న షాన్ ఆమె చుట్టూ అతన్ని రెండు చేతులతో చుట్టేసి, భయపడకు, నాకు ఏం కాలేదు. నేను యాక్సిడెంట్ జరిగినప్పుడు కారులో లేను. ఆగి ఉన్న కార్ని ఒక అతను వచ్చి ఢీకొన్నాడు. అతనికి దెబ్బలు చాలా తగిలాయి. పాపం, అతనే ఇప్పుడు ఆ గదిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అంటూ షాన్ తులసిని కౌగిలిలోనే బంధించి జరిగింది మొత్తం చెప్పాడు. అతను చెప్పింది విని తులసికి ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది. అది హాస్పిటల్ కావడంతో అందరూ వారిద్దరినే చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ వారినే చూస్తున్నారు అని తెలుసుకున్న షాన్ తులసి నుండి కాస్త దూరం జరిగి, అవును, అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? నీకు ఎవరు చెప్పారు? నువ్వు ఈ టైంలో కాలేజ్లో ఉండాలి కదా అని షాన్ ఒకదాని తర్వాత ఒకటి తులసిని అడుగుతూనే ఉన్నాడు. అయ్య బాబోయ్, నువ్వు అన్నీ మనసులోనే దాచుకుంటావు అనుకున్నాను, కానీ నేను అలా అనుకోవడం తప్పని ఇప్పుడే తెలిసింది. పర్వాలేదు, నువ్వు కూడా మాట్లాడుతావని తెలుసుకున్నాను అని తులసి అనగానే షాన్ ఆమెను ఆశ్చర్యంగా చూసి, నువ్వు అలా పరిగెత్తుతూ ఉంటే నీ కడుపులో ఉన్న బేబీ భయపడిపోతుంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలని నీకు తెలీదా అని షాన్ ఆమె కడుపు వైపు చూస్తూ అన్నాడు. అయ్యయ్యో, నేను వచ్చిన సంగతే మర్చిపోయాను. కడుపుతో ఉన్నది నేను కాదు అని నిజం చెప్పి అతని మనసులో ఉన్న బాధని పోగొట్టాలి అనుకున్నాను. కానీ ఈ యాక్సిడెంట్ గోల వల్ల అసలు సంగతే మర్చిపోయాను అని తులసి మనసులోనే అనుకుని, అది నేను మీతో ఒక విషయం చెప్పాలి అని కాలేజ్ నుండి నేరుగా ఆఫీస్కే వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళాకే తెలిసింది మీ కార్కి యాక్సిడెంట్ జరిగింది అని. మీకు కూడా ఏమన్నా జరిగిందేమో అని చాలా భయమేసింది అని తులసి ఏడుపు ముఖం పెట్టి అనగానే అతనికి చాలా సంతోషంగా అనిపించింది. ఏంటి, నేను వింటున్నది చూస్తున్నది నిజమేనా? తులసి నా గురించి ఇంతలా ఆరాటపడుతుందా? నేను నమ్మలేకపోతున్నాను. తులసి నిజంగానే నన్ను ప్రేమిస్తుంది అని తెలిస్తే నేను ఆమెను విడిచిపెట్టి ఉండగలనా? ఎలాగైనా సరే తులసి ప్రేమించిన వాడిని ఒప్పించి తులసిని, తులసి కడుపులో ఉన్న బిడ్డని జీవితాంతం నా కళ్ళలో పెట్టి చూసుకుంటాను అని షాన్ ఆమెనే చూస్తూ మనసులోనే ఏవేవో ఊహించుకుంటూ ఉన్నాడు. నా ప్రేమ గురించి ఈ హాస్పిటల్లో చెప్పలేను. నేను త్వరగా ఇంటికి వెళ్ళి నా భర్తకు నచ్చిన వంటలన్నీ చేసి పెట్టాలి. ఈరోజు నా బావకి సర్ప్రైజ్ ఇవ్వాలి అని తులసి అనుకొని, నేను ఇంటికి వెళ్తాను. ఇప్పటికే చాలా లేట్ అయ్యింది. అమ్మమ్మ, నాజీమా నా గురించి ఎదురు చూస్తూ ఉంటారేమో అని వాళ్ళ పేర్లు చెప్పి తులసి అక్కడి నుండి ఇంటికి వెళ్దామనుకుంది. తులసి, నేను ఇంటికి వస్తాను. నువ్వు నీ స్కూటీ తీసుకొని రాలేదు కదా, మరి ఎలా వెళ్తావు? ఒక్క 5 నిమిషాలు ఆగితే ఇద్దరం కలిసే వెళ్దాము అని షాన్ అనగానే తులసి ముఖం అదోలా పెట్టి, సరిపోయింది, ఇప్పుడు ఇతను కూడా నాతో పాటే వస్తే నేను సర్ప్రైజ్ ఎలా ఇస్తాను అని తులసి ఆలోచిస్తూ ఉంది. షాన్ రావడంతో తులసి సైలెంటుగా అతనితో పాటే ఇంటికి బయలుదేరింది. అతనికి తెలియకుండా
నాజీమాకి మెసేజ్ చేసి ఆమెకు కావలసినవన్నీ తెప్పించి పెట్టమని చెప్పింది. షాన్ ఆమెనే చూస్తూ, ఏంటి ఈరోజు నీ ముఖం వెలిగిపోతూ ఉంది అని అడిగాడు. ఏంటి ఎగతాళి చేస్తున్నారా? ఇప్పటిదాకా ఏడ్చి ఏడ్చి నా ముఖమంతా పీలగా అయిపోయింది అని నాకు తెలుసు. మరి నీకు ఎలా నా ముఖంలో ఈ వెలుగు కనిపిస్తుంది అని తులసి కనుబొమ్మలు ముడిచి అతన్నే చూస్తూ అడిగింది. తులసి అలా చిన్న పిల్లాడిలా అడిగేసరికి అతనికి నవ్వు ఆగలేదు. ఓయ్ ఏంటి నేను అడిగిన దానికి జవాబు చెప్పకుండా నీ పాటికి నువ్వే నవ్వుతున్నావు అని తులసి అనగానే, వామ్మో నువ్వు నన్ను ఎప్పుడు ఏమని పిలుస్తావో నీకైనా క్లారిటీ ఉందా? హాహా నాకు అంత క్లారిటీగానే ఉంది. నీకు కూడా ఈ రోజుతో కొన్ని విషయాల్లో క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను అని తులసి అనగానే, ఏంటి ఏమంటున్నావు? అసలు నువ్వు ఒక్కోసారి ఏం మాట్లాడుతావో నాకైతే అర్థం కాదు అంటూ ఇద్దరూ అలా చిలిపిగా తగాదా పడుతూ ఇంటికి చేరిపోయారు. ఇంటికి రాగానే నాజీమా నవ్వుతూ, బాబీ నువ్వు చెప్పిన పనులన్నీ చేశాను. మా భయ్యాకి ఈరోజు నువ్వు నిజం చెప్పబోతున్నావని నేను తెలుసుకున్నాను. నువ్వు మా భయ్యా ప్రేమని అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. కానీ ఇంకా ఎక్కువ లేట్ చెయ్యకు. నీ ప్రేమను కూడా మా భయ్యాతో చెప్పేసి ఇద్దరూ ఒక్కటి కావాలని నేను ఆశపడుతున్నాను అంటూ నాజీమా తులసిని హత్తుకుంటూ చెప్పింది. తులసి సిగ్గుపడిపోతూ నాజీమాని చూసి, ఏంటి ఇంత హెవీగా రెడీ అయ్యావు, ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడిగింది. బాబీ వెళుతున్నావా? కాదు వెళుతున్నాము. నువ్వు మా భయ్యా తప్ప నేను దాది అమ్మి ముగ్గురం షాదీకి వెళుతున్నాము. మా పద్ధతి ప్రకారం పెళ్ళిళ్ళు నైట్ జరుగుతాయి కదా. భయ్యాకి ఫోన్ చేసి అడిగాను, పెళ్ళికి రావడం కుదరదు అని చెప్పాడు. అందుకే మేము ముగ్గురం వెళుతున్నాం. 2 రోజుల దాకా రాము. మా భయ్యాకి నువ్వు నీ ప్రేమ గురించి చెప్పాలి అనుకున్నావు కదా, ఆ దేవుడు కూడా నీ సైడే ఉన్నాడు. అందుకే మేమెవ్వరం ఇంట్లో లేకుండా పెళ్ళికి వెళ్ళేలా చేశాడు అంటూ నాసీమా తులసి బుగ్గగిల్లుతో భయ్యా అంటూ షాన్ వద్దకు వెళ్ళింది. ఈ పిల్లకి అల్లరి ఎక్కువయింది అంటూ తులసి తన చేతితో బుగ్గను తడుముకుంటూ అందరూ ఉన్న చోటకి వెళ్ళింది. నూర్ బేగం తులసికి జాగ్రత్తలు చెప్పి, ఈ 2 రోజులు నువ్వు జాగ్రత్తగా ఉండు. ఒరేయ్ నువ్వు కూడా ఇంటిని మర్చిపోయి ఆఫీస్లోనే ఉండకు. తులసి ఒంటరిగా ఉంటే భయపడిపోతుంది. అసలు ఈ 2 రోజులు నువ్వు ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకో అంటూ నూర్ బేగం అతనికి వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్పింది. షాన్ ఎవరమూ లేము అని ఈ పిల్ల ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తుందేమో, పుట్టింటి వాళ్ళను ఇక్కడికే రప్పించుకుంటుందేమో. అలా జరగకుండా ఆమెనే అక్కడికి పంపించేసేయి అని జుబేదా అనగానే తులసి కళ్ళు పెద్దగా చేసి, నేను ఎక్కడికి వెళ్ళను. మా పుట్టింటి వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారు? ఒకవేళ వచ్చినా మీరందరూ ఉన్నప్పుడే వచ్చి నన్ను చూసిపోతారు. అంతేకాని సొంత ఇంట్లోనే దొంగ వాళ్ళలా దొంగ పని చేయరు మా వాళ్ళు అని తులసి జుబేదానే చూస్తూ అనగానే, ఏంటి ఇది నన్నే చూస్తూ దొంగ అంటుంది? ఎప్పుడైనా నేను డబ్బు తీసుకొని వెళ్ళడం ఇది చూసిందా? ఎందుకైనా మంచిది, దీనితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అసలే ఇది కడుపుతో ఉంది, అందరూ దీని మాటనే వింటారు అని జుబేదా మనసులోనే అనుకొని తులసిని కోపంగా చూసి అక్కడి నుండి బయటికి వెళ్ళింది. నూర్ బేగం నాజీమా కూడా ఇద్దరికి బాయ్ చెప్పేసి
ముగ్గురు కలిసి వాళ్ళ బంధువుల పెళ్ళికి వెళ్ళిపోయారు. నూర్ బేగం ఇద్దరికీ ఏకాంతం కలిగించాలని ముందుగానే అనుకొని ఇంట్లో ఉన్న వంట మనిషికి 2 రోజులు రావద్దు అని ముందుగానే చెప్పింది. ఇంట్లో ఎవరూ లేరు. శ్యామ్, తులసి ఇద్దరు మాత్రమే ఉండడంతో ఇద్దరు మొహమాట పడుతూ ఏం మాట్లాడాలో తెలియక తులసి వంటగదిలోకి వెళ్ళింది. ఏదో అనుకుంటే ఏదో జరిగింది. ఇల్లంతా ఇంత సైలెంట్గా ఉంటే నాకు పిచ్చెక్కుతుంది. అలా అని అతనితో నేనేం మాట్లాడాలి? అసలు అతన్ని నేరుగా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను. అతని పేరెత్తుతూనే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. ఇక ఈ రాత్రంతా ఎలా గడుస్తుందో ఏమో అని తులసి అనుకుంటూనే వంట చేయడం మొదలుపెట్టింది. షాన్కి కూడా ఏమీ తోచక తులసికి సాయం చేద్దామని వంటగదిలోకి వెళ్ళాడు. అతన్ని చూడగానే తులసి సిగ్గుపడిపోతూ తల దించుకొని తన పని తను చేసుకుంటూ పోయింది. ఏంటి, ఇందాక నాతో అంతలా అరిచావు, ఇప్పుడేంటి అసలు నేను ఇక్కడ లేను అన్నట్టే నీ పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు? నాకు కూడా బోర్ కొడుతుంది. పోనీ బయటికి వెళ్దాము అంటే నిన్ను వదిలి వెళ్తే మా నాన్నమ్మ వచ్చాక తన చేతి కర్ర విరిగేదాకా కొడుతుంది. నీకు సాయం చేద్దామని వస్తే కనీసం నా వైపు కూడా చూడడం లేదు నువ్వు అని షాన్ అనగానే తులసి అతని వైపు చూసి 3 కూరలు చేశాను, ఉన్నది ఇద్దరమే, ఇంకా ఏమైనా చేయాలా అని అడిగింది. ఏంటి, నేను మరీ అంత తిండిపోతులా కనిపిస్తున్నానా? అసలు మన ఇద్దరికి నువ్వు వంట చేయాల్సిన అవసరం కూడా లేదు. బయట నుండి ఏదైనా తెచ్చేవాడిని కదా అని అతను అనగానే, అవునా, మరి నేనున్నది ఎందుకు అని తులసి అనగానే షాన్కి వెక్కిళ్ళు పడ్డాయి. అతనికి గ్లాస్లో నీళ్ళు ఇచ్చి తన చేతితోనే తాగించింది. అతను కూడా ఆమె కళ్ళలోకే చూస్తూ గ్లాస్ పక్కన పెట్టేసి ఆమెకు దగ్గరగా వెళ్ళి నడుము చుట్టూ చేతులు వేసి ఆమె ముఖాన్ని దగ్గరగా తీసుకుంటూ ఆమె మెడవంపుల్లో చెమట చుక్కలను తన పెదాలతో తుడిచేస్తూ చిన్నగా ముద్దిచ్చాడు. ఆమె 2 కళ్ళు మూసుకొని అతను చేస్తున్న దానికి అట్టు చెప్పకుండా ఉండడంతో ఆమె పెదాలపై ముద్దు పెట్టుకోబోయాడు. సరిగ్గా అప్పుడే కుక్కర్ విజిల్ రావడంతో ఇద్దరు ఒకరి నుండి ఒకరు దూరంగా జరిగారు. చచ్చా, ఏం చేస్తున్నాను నేను? ఇంట్లో ఎవరూ లేరు. నేనంటే ఇష్టం లేదు అని ముఖం మీదే చెప్పిన ఆమెను ఇబ్బంది పెడుతున్నాను. ఇలా చేయడం కరెక్ట్ కాదు అని షాన్ అనుకుని ఆమెకు సారీ చెప్పేసి హాల్లోకి వచ్చి కూర్చున్నాడు. అబ్బా, ఈ కుక్కర్ కూడా సరిగ్గా నాకు ముద్దు పెట్టేటప్పుడే మోగేసేయాలా? ఇంకా కొద్దిసేపు అలాగే ఉండి ఉంటే నా ప్రేమని అతనితో చెప్పేసేదాన్నేమో. పాపం, నేను ఫీల్ అవుతున్నాను అనుకుని నాకు సారీ చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు నాతో మాట్లాడడానికి కూడా భయపడతాడేమో అని తులసి అనుకొని డైనింగ్ టేబుల్ వద్ద అన్నీ సర్దేసి ఇద్దరూ మౌనంగానే భోజనాలు చేశారు. తులసి ముందుగా వారి గదిలోకి వెళ్ళింది. శ్యామ్ తన ముఖాన్ని చూపించడానికి ఇబ్బంది పడుతూ ఆమె వెళ్ళిన 20 నిమిషాలకి మెల్లిగా గదిలోకి వెళ్ళాడు. డోర్ తీయగానే గది మొత్తం చీకటిగా ఉండడంతో లైట్స్ ఆఫ్ చేసి ఉన్నాయి. అంటే తులసి పడుకుంది అన్నమాట. అమ్మయ్య, నేను కూడా హాయిగా పడుకుంటాను. దేవుడా, తులసితో కనీసం ఒక ఫ్రెండ్లానైనా ఉండేలా చూడు తండ్రి అంటూ ఆ దేవుడిని తలుచుకొని గదిలోకి అడుగుపెట్టాడు. కాళ్ళకి ఏదో మెత్తగా తగిలినట్టు అనిపించి స్విచ్ వేశాడు. లైట్ వేయగానే గది మొత్తం చూసి
ఆశ్చర్యపోయి కింద మొత్తం గులాబీ రెక్కలు, మంచం నిండా మల్లె పువ్వులు. ఆ రూమ్ అంతా పూలవనంలా మారిపోయి సువాసన వెల్లజల్లుతూ ఉంటే అతను నమ్మలేకపోయాడు. ఇదంతా నిజమా? లేకపోతే నేను కలగంటున్నానా? అని అనుకుని తన కళ్ళు పదే పదే నలుచుకొని చూస్తూ ఉన్నాడు. తులసి, తులసి ఎక్కడా? అని తులసి అంటూ ఆమెను పిలుస్తూ అడుగులు ముందుకు వేశాడు. ఒక పక్కకి గులాబీ పూలతో అలంకరించిన గోడను చూసి, ఆ పువ్వులలో దాక్కున్న తులసిని చూసి గుర్తుపట్టేశాడు. తులసి అతన్ని చూసి సిగ్గుపడుతూ తన 2 చేతులతో ఆమె ముఖాన్ని దాచుకుంది. తులసి నిజంగా గులాబీ పువ్వుల్లా కనిపిస్తూ ఉండడంతో ఆమె అందాలను చూస్తూ షాన్ మైమర్చిపోయాడు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తరువాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.